ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. సామెతల గ్రంథ ధ్యానము 7వ అధ్యాయము 16వ వచనం నుండి 27వ వచనం వరకు ధ్యానించుకుందాం. నా మంచం మీద రత్న కంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలపుదీర తృప్తి పొందుదము రమ్ము. పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయెను. పున్నమనాటి వరకు ఇంటికి తిరిగిరాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకు పోవునట్లును, పరులచే దిక్కినవాడు సంఖ్యలలోనికి పోవునట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా చెవియుగ్గుడి, నా నోటి మాటలను ఆలకించుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇండ్లు పాతాళమునకు పోవు మార్గము. ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్న ప్రభువా. ఏదో తండ్రి ఉదయకాల సమయంలో దానించబడిన సామెతల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వినిచిన బిడ్డలను, గ్రహించిన బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే బిడ్డలుగా చేయండి ప్రభువా. సరైన మార్గాల్లో వారు నడవడానికి నాయన, జ్ఞానవంతమైన మార్గాన్ని వారు ఎంచుకోవడానికి నీ కృపద ఇచ్చి అడుగుచున్నాను ప్రభువా. తండ్రి ముందు ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఆయన. నీ మాటలు వినిచున్న ప్రతి ఒక్కరిని, ఆయన గ్రహించున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో శాంతి సమాధానాలతో నింపండి. మీరే కృప చూపు మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.